ఈరోజు నాకు ముఖ్యమైన రోజు అండి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ నేను మిస్ చేయకూడదు అని ఫిక్స్ అయిపోయాను. ఓకేనా? ఈరోజు మాత్రం నా లైఫ్లో మిస్ చేయకూడదు, ఏదైనా సరే ఈ ప్రోగ్రామ్ మిస్ చేయకూడదు నేను ఫిక్స్ అయిపోయానండి. ఎందుకంటే కేవలం నేను ఒక సామాన్య యాక్టర్ ఒకను, నాకు మీ అందరు ఇంత రెస్పాన్స్ ఇచ్చారంటే దానికి పర్సనల్గా వచ్చి ధన్యవాదాలు చెప్పాలన్నది నా పరిస్థితి. నేను చెయ్యాలి. అదే ఎంత ప్రేమ, ఎంత అక్సెప్టెన్స్ మీ గుండెల్లో, ఒక్కొక్కరు గుండెల్లో నాకు చోటు ఇచ్చారు కదా, అది నాకు చాలా 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 నచ్చింది. నాకు ఈరోజు 2 months ముందే కమిట్ అయిన షూటింగ్ మధురైలో జరుగుతుంది. అక్కడ ప్రొడ్యూసర్ గారు అందరూ ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ సార్, ఈరోజు మీరు బంక్ చేయడం చాలా కష్టం అని చెప్పారు. కానీ నేను చెప్పాను, ఇక్కడ నేను ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్ళలేదంటే నాకు అది కష్టం సార్, ఇప్పుడు ఏం చేద్దామనేది చెప్పి సరే రిక్వెస్ట్ చేశాను. నేనేం చెప్పానంటే, అందరు యూనిట్ ఈరోజు లీవ్ తీసుకోండి, కంప్లీట్ ఎక్స్పెన్స్ నేను చూసుకుంటాను. నిజం ఇది. ఎందుకంటే నేను వెళ్ళి పర్సనల్గా అందరినీ చూసి అలా కౌగిలించుకోవాలి అనేది సార్. నాకు చెయ్యి అంత లెంత్ లేదు, కానీ మీరు అందరినీ కౌగిలించుకున్నానమ్మా నాన్న అందరినీ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి ఇల్లుకి నేను తీసుకెళ్ళిన నా డైరెక్టర్ గారు వివేకాద్రి గారికి నా ధన్యవాదాలు, అన్ని ప్రేక్షకులకు నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ఒక మంచి మూవీ అండి, ఒక మంచి మూవీ సరిపోదా శనివారం. నాకు ఇక్కడ రిలీజ్ తర్వాత వెళ్ళి అక్కడ షూటింగ్ చేసినప్పుడు సౌత్లో అంగాడ చెన్నైలో ఉన్న అన్ని యాక్టర్లు నాతో అడిగారు, వివేకాద్రి గారు ఎలా, డైరెక్టర్ ఎలా అని అడిగారు. నేనేం చెప్పానంటే, ఆంధ్రాలో ఉన్న క్వింటిన్ టొరంటినో ఆయనకి ఎమోషన్ కూడా వస్తే ఎలాగో అలాగే మా వివేకాద్రి గారు అని చెప్పాను. సచ్ అ టాలెంటెడ్ పర్సన్ యు ఆర్ సార్, రియలీ యు ఆర్ అ జీనియస్ సార్, రియలీ ఐఎమ్ టెలింగ్ యూ. వాట్ ఆర్ రైటింగ్, నా ఇంట్రొడక్షన్ కానీ, నాని గారు బాబులా ఉన్నప్పుడు ఉన్న ఎపిసోడ్ కానీ, చారులతా గారిని సృష్టించిన విధం కానీ, ఆ అమ్మాయి కూడా చాలా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసింది. అది ఒకటి ఎడిటింగ్తో చెప్తారు, ఫాస్ట్ ఎడిటింగ్ చేస్తే ఎడిటింగ్ సూపర్గా ఉందంటారు, సిల్అవుట్ షాట్స్ ఎక్కువ తీస్తే ఫోటోగ్రఫీ సూపర్గా ఉంటారు. బట్ ప్లెయిన్ షాట్స్లో ఫోటోగ్రఫీ చేయడం చాలా కష్టం, సింగిల్ షాట్లో యాక్ట్ చేయడం చాలా కష్టం. అలాంటి సాఫ్ట్ పర్ఫార్మెన్స్ చేయడం చాలా చాలా కష్టం. అది చాలా బ్రహ్మాండంగా చేశారు, మీరు ఒక హాలీవుడ్ యాక్టర్లా చేశారు. అది నేను చెప్తున్నాను అండి. రియలీ ఐఎమ్ టెలింగ్ యూ, యూ హవ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ ప్రియాంక, రియలీ ఐ మీన్ ఇట్. అండ్ ద వే సార్ రిటర్న్ ద సీన్స్, దయా క్యారెక్టర్ ఆయన సృష్టించిన విధానం, నేను యాక్ట్ చేసింది ఇది 50% నేను, 50% ఆయన చేసి నేను చేశాను. ఆయన చేసి చూపిస్తారు, ఆయన అలా బ్రహ్మాండமாக యాక్ట్ చేసి చూపిస్తారు. నవ్వుతూనే డైలాగ్ మాట్లాడడం, ఇదన్నీ ఆయన నుంచి నేను నేర్చుకున్న విషయం, అది ఇన్స్టాల్ చేసుకున్నాను. అండ్ ముఖ్యంగా ఆ క్లైమాక్స్ పక్కన వస్తున్నప్పుడు ఆ బాటిల్ క్యాప్ సీన్ నుంచి ఆంటీ సెన్స్ ఉంది చెప్పిన సీన్,
ఆ సీన్ నుంచి ఇంటర్వల్ దాకా సార్ రైటింగ్ చాలా హ్యాట్స్ ఆఫ్ సార్, మొత్తం సూపర్. దాన్ని అక్కడ ఒక టేకాఫ్ చేశారు కదా సార్, అది ఎంత సూపర్ సార్. ఎలా రాశారు నాకు తెలీదు. ఒక చోటు వస్తుంది, అప్పుడు చార్లదా క్యారెక్టర్ చెప్తుంది, ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, నాకు ఆ శనివారం గారు వచ్చారంటే నేను ఒక ఫేవర్ అడగాలి అన్నట్టు ఉంది అన్నప్పుడు నానిగారు చెప్పారు కదా, అడుగు అంటారు కదా సార్. అక్కడ మీరు ఇప్పుడు ఉన్నది కన్నా పెద్ద స్టార్ అయిపోయారు సార్ అక్కడ మీరు. అదే యాక్షన్ ఒరే యాక్షన్ చేయడం మాత్రం, ఫైట్ చేయడం మాత్రం ఒక యాక్టర్కి ఉండాలన్న స్ట్రెంత్ కాదు, కళ్ళులో తెలిసిపోతుంది ఒక స్ట్రెంత్, ఒక యాక్టర్ ఉండే స్ట్రెంత్ ఎక్కడ ఉంటుంది అంటే కళ్ళులో ఉంది. ఆ అడుగు అన్న ఒక సాధన, ఒక పదం, అది మీరు చెప్పిన విధానం సార్ సూపర్ సార్. ఒక అమితాబ్ బచ్చన్ చూశాను సార్ మీ లోపల. నేను చాలా ఎంజాయ్ చేశాను సార్ ఆ సీన్ని. అది ఇన్ బిట్వీన్ అదే అని అరవడం సూపర్ సార్. అదన్నీ I have enjoyed a lot that episode. I have really enjoyed a lot, Nani garu, and that shows your 16 years caliber. You are ఎంత వచ్చి అక్కడ వచ్చారనేది ఈ 6 years ఎక్స్పీరియన్స్ అక్కడ తెలిసింది సార్. ఆ ఒక్క అడుగు డైలాగ్లో తెలిసింది సార్. అది ఒక్క డైలాగ్ సార్, అడుగు, అది సార్. దాంట్లో మీరు జర్నీ తెలిసిపోతుంది సార్. No, really, I mean my every word, sir. Today I mean my every word here, sir.